హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోయే రెసిపీ ఎగ్ పొంగనాలు. ఈ ఎగ్ పొంగనాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోబోయే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈ ఎగ్ పొంగనాలను ఈజీగా 10 మినిట్స్లో ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 3 ఎగ్స్ని తీసుకోండి. తర్వాత దీనిలో ఒక గ్రీన్ చిల్లీని సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. తర్వాత 1/2 కప్పు ఆనియన్స్ని కూడా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. తర్వాత దీనిలోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. తర్వాత కారం పొడి కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాం కాబట్టి మీరు కారం చూసి వేసుకోండి. దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. మీరు కావాలి అంటే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పొంగనాల ప్యాన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేయండి. చాలా కొద్దిగా ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోండి. ఆయిల్ కూడా వేడైన తర్వాత దీనిలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. మరి నిండుగా వేయకుండా 3/4 వరకు నిండితే సరిపోతుంది. ఇలా బ్యాటర్ను మొత్తం వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత పొంగనాలు 1 సైడ్ బాగా ఫ్రై అయి ఉంటాయి. తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా 2 వైపులు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి సర్వ్ చేసుకోండి. ఈ పొంగనాలను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకు లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, టేస్టీ ఎగ్ పొంగనాలు రెడీ అయ్యాయి. ఈ పొంగనాలను ఈజీగా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాము. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.